ఒక స్టేజ్లో పాండమిక్ నుంచి బయటికి వచ్చి సినిమా చాలా త్వరగా ముగిస్తా పెట్టి వీళ్ళందరూ కష్టపడ్డారు, వీళ్ళ గురించి నేను చెప్పి తీరాలి. థ్యాంక్ యూ. ఒక స్టేజ్లో చాలా లోలో ఉన్నప్పుడు వస్తారు చాలా లోలో ఉన్నప్పుడు దెబ్బలు తిని మానసికంగా క్షతగాత్రుని అయినప్పుడు కనీసం ఒక థాట్ ముందుకు తీసుకెళ్లే ధైర్యం లేక, సత్తువ లేక, శక్తి లేక, అది నా సినిమా బిఫోర్ వచ్చిన సినిమా సరిగ్గా ఆడకపోవడం అవ్వచ్చు, పాండమిక్ అవ్వచ్చు, సడన్గా ఒక మెంటల్ లో అవ్వచ్చు. మనం ఏం దేవుళ్ళం కాదు కదా, ఎవరైనా లోలో ఉంటారు కదా. అలాంటి ఒక లోలో ఉండి నేను నిలబడమే చాలా కష్టం అన్న ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, నేనేది లోపల దాచుకోండి అందరికీ తెలుసు, ఓపెన్గా చెప్తున్నాను. ఒక డీప్ లోలో ఉన్నప్పుడు గజేంద్ర మోక్షంలో ఏనుగు కాలు మొసలి పట్టుకున్నప్పుడు ఏనుగు ప్రార్థిస్తే సిరిగింజప్పడు శంకరపు యుగమున్ జయదేవు సంధింపడే అని లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా, చక్రము శంఖు ఏమీ లేకుండా అలా ఒక స్పీడ్గా శ్రీహరి తన భక్తుని కాపాడడానికి వచ్చినట్టు, అలాంటి పరిస్థితుల్లో ఆ దేవుళ్ళలాగానే నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు అన్నపూర్ణ స్టూడియోకి నన్ను పిలిచి నా దగ్గరకు వచ్చి త్వరగా షూటింగ్ ప్లాన్ చేసుకో అన్నారు. ఆ ఒక్క పిలుపుతో అప్పటి వరకు ఉన్న గాయాలు, అప్పటి వరకు ఉన్న స్వేదాలు, మరి పవనుడు కదా, వాయు వేగంతో అవన్నీ మాయమైపోయాయి. ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఫినిష్ అయింది అనేది నిజంగా మా ఊహలో లేదు. ఎవ్రీ డే రేపు ఒక డైలాగ్ ఉంటుంది, సార్తో ఈ డైలాగ్ చెప్పించాలి, రేపు పొద్దున సార్తో ఈ వాక్, సార్తో ఈ హెయిర్ స్టైల్, సార్కి ఈ కాస్ట్యూమ్ వేయాలి. ఈ హైలో నైట్ ఎక్సైట్మెంట్లో నిద్ర పట్టేది కాదు. ఆయన పరిగెత్తాడు మాతో పాటు.